అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలోని 45వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 45వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 44వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. ఈ అధ్యాయంలో ఒక సన్యాసి శ్రీ కుకుటేశ్వరాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు మాస్టర్స్. ఆ సన్యాసిని అనుగ్రహించడానికి శ్రీపాద శ్రీ వల్లభుల వారు ఆయనకున్నటువంటి సందేహముల్ని ఆయన్ని అంతర్ముఖుణ్ణి చేసి, అంటే ధ్యానావస్థలో ఉంచి ఆ సన్యాసి యొక్క సందేహములన్నీ కూడా మత్స్యావతారం అంటే ఏంటి, కూర్మావతారం అంటే ఏంటి, ఆ అవతారాలకి మనకి ఉన్న సంబంధం ఏంటి, అటువంటి దివ్యమైన రహస్యాన్ని అధ్యాయంలో అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా మనము చనిపోకుండా అద్భుతంగా జీవించాలి అంటే అంతర్ముఖులం అవ్వాలని, యోగాభ్యాసం చేయాలని, కర్మబంధనం నుంచి విడుదల పొందాలని కూడా సూచించారు మాస్టర్స్. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఇలాంటి అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని ఎంతో మధురంగా సంతోషంగా గడుపుదాం మాస్టర్స్. ఇక 45వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 45. శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట. కాశీయందు శ్రీపాదుల నివాసము. శ్రీ భాస్కర పండితుల ఇంట మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారు ఇటుల చెప్పనారంభించిరి. నాయనలారా, శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు. వారు కాశీనగరములో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించిరి. వారికి కావలసిన యోగశక్తులను సిద్ధులను ప్రసాదించిరి. వారు ఋషి సంగములతో నిట్లనిరి. నేను నృసింహ సరస్వతి అను నామమున మరొక అవతారమును ధరించతను. నేను పీఠికాపురమున అదృశ్యుడనై సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణము కలదు. ఇది మహాపుణ్యక్షేత్రము, సిద్ధ సంగములకు నెలవు. నేను ప్రతిరోజు గంగలో స్నానము చేయుటకు యోగ మార్గమున వచ్చెదను. నేను నృసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరించెదను. రాబో శతాబ్దములో క్రియాయోగమును గృహస్థ జనులకు కూడా బోధించు నిమిత్తము శ్యామాచరణుడనటి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశించుచున్నాను. రాబో యుగమునకు బ్రహ్మ కాదగిన హనుమంతుని శ్యామాచరణుని వద్దకు పంపి వానికి హనుమంతునిచే క్రియాయోగ దీక్ష నిప్పించెదను. ఇది సత్యము. హనుమంతునకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చుట. అంతట వారు ఋషి సంగములు యోగ మార్గమున తమను అనుసరించుచుండగా బదరికావనమును చేరిరి. అచ్చట గల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్షనిచ్చిరి. అచ్చట నుండి 12 క్రోసుల దూరమున ఉన్న ఊర్వశీ కుండమునకు వచ్చిరి. ఋషిగంగలో కూడా స్నానము చేసిరి. 5000 సంవత్సరముల నుండి తపోదీక్షలోనున్న సర్వేశ్వరానందుడనటి మహాయోగిని ఆశీర్వదించిరి. అచ్చట నుండి నేపాల దేశమునకు పోయిరి. అచ్చట ఒక పర్వతముపై రామనామ ధ్యానమునందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చిరి. హనుమతో నిట్లనిరి, నాయన, అగ్నిబీజమైన రామ్ అను దానిని ఎన్ని కోట్ల సార్లు జపించితివో లెక్కకే అందుటలేదు. ఎంతటి స్వల్పకాలమైనను కూడా అంత స్వల్పకాలములో కూడా రామ్ బీజమును ఉచ్చరించుచుంటివి. నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారు తెల్లమగుము వేయుచున్నారు. మహా అనంతమైన మహాశూన్య కాలమున కూడా కోటాను కోట్ల రామనామమును చేయుచున్నావు. అందువలన నీవు కాలాత్మకుడవైనావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములని వ్రాయుటకు చిత్రగుప్తునికి తోచుటలేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారము ధరింపవలెను. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపచేయు సమర్థుడవగుటచే నీవు సాయి నామమున విఖ్యాతుడవయ్యదవు కాక. రామ్ బీజ మహిమ. అంతటా హనుమ ఇట్లనెను, ప్రభు, రామ్ బీజము అగ్ని బీజమే. నాకు అగ్నిసిద్ధి అయిన మాటయు
వాస్తవమే. నేను అగ్నియోజమున పరిపూర్ణుడనైతిననున్నదియును వాస్తవమే. దేహబుద్ధి చేత నేను మీ దాసుడను, జీవబుద్ధి చేత నేను మీ అంశమును, ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను. నేను ఏ రూపమున అవతరింపవలెనో తెలియజేయవలసినది. శ్రీపాదుల వారు మందహాసముతో ఇట్లనిరి, నీవు శివాంశ సంభవుడవైనను రామభక్తుడివైతివి. భలి. అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, ఆహ్ అనగా శాక్త, శక్తిని ధరించినవాడు. అందుచేత అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థము. ఇంతకాలము జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛ జనులకు అంగీకారయోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధించుము. అంతటా సాయి ఇట్లనెను, ప్రభు, నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సవితృకాటక చయనమును శ్రీ పీఠికాపురమున చేసెననున్నది తెలియను. ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమును తెలియను. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావలెను. నేను మీ బిడ్డను కదా. శ్రీపాదులు హనుమల సంవాదము. అంతటా శ్రీపాదులు, నాయన హనుమ, నీవు ధరించు దేహము భరద్వాజ గోత్రమునందే కలుగునుగాక అనిరి. హనుమ మరల ఇట్లనెను, అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థము. శ్రీపాదుల వారు హనుమను కౌగిలించుకొనిరి. హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము. నీవు నా అంశవు. ప్రభు, నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తరువాత మూలతత్వములో కలిసిపోవును. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవును. అందువలన నేను ధరించడి అంశావతారము మూలతత్వముతో నిరంతరము కలిసియుండియు అది మూలమైన మీ తత్వములోని శక్తి సంపద అంతయును ధరించి ఉండవలెను. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, నాయన హనుమ, నీవు కడుంగడు బుద్ధిమంతుడవు. ఏ శక్తి ప్రభావములు నా ఎందు కలవో అవన్నీయును నీ అందు కూడా నెలకొని ఉండుగాక. నేను నృసింహ సరస్వతి రూపమున శ్రీశైలమునందలి కదలీవనములో గుప్తముగా 300 సంవత్సరములు యోగ సమాధిలో నుండెదను. అంతటా ప్రజ్ఞాపురమున స్వామి సమర్థున అన్నటి పేరుతో విఖ్యాతుడనయ్యదను. నేను శరీరమును వదిలేటి సమయము ఆసన్నమైనప్పుడు సాయి రూపమున ఉన్న నీలోనికి అవతరించెదను. సుస్పష్టముగా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించెదను. నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు. ప్రభు, దేహబుద్ధితో మీ సేవకుడను కావున అల్లా మాలిక్ అని సంచరించెదను. జీవాత్మ బుద్ధితో మీ అంశనై గురుస్వరూపమున ప్రవర్తిల్లెదను. కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకును నాకును అంతరముండుట భావ్యమా? నేను మీరే నేనుగా మారినేడల కదా అద్వైతము సిద్ధించును. అందువలన మీరు నాకు దత్త సాహిత్యమును ప్రసాదింపుడు. శ్రీపాద శ్రీవల్లభుడు కాలపురుషుని తమ వద్దకు హాజరు కావలసిందని శాసించిరి. కాలపురుషుడు చేతులు కట్టుకుని నిలబడి ఉండెను. అంతటా శ్రీ మహాప్రభువులు, కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడువైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతనికి నా సాహిత్యమును ప్రసాదించదలచితిని. ఇతనికి నాద శబ్దమును కూడా ఇచ్చుచున్నాను. ఇంతటి నుండి ఇతడు సాయినాథుడని పిలవబడుగాక. నేడు దత్త జయంతిగా నేను నిర్ణయించుచున్నాను. హనుమలో చైతన్యమును తదనుగుణముగా మార్చి దత్తస్వరూపము చేయవలసినది అని ఆజ్ఞాపించిరి. ఋషి సంఘములన్నీయును ఆశ్చర్యముతో ప్రభువు వంక చూచుచుండిరి. ఇంతలో హనుమ యొక్క శరీరమునందలి జీవాణువులన్నీయును విఘటనము నొందినవి. అందుండి అనసూయామాత ఆవిర్భవించినది. ఆమె శ్రీపాదుల వారిని చూచి, నాయన కృష్ణ కన్నయ్య, ఎంతటి టక్కరి బిడ్డవురా నీవు. దత్త నీకు జన్మనిచ్చినప్పుడు లోక సహజముగా బిడ్డ జన్మించునప్పుడు నొప్పులుండును గదా.
తల్లి ఆ రకముగా ప్రసవ వేదన చెందినప్పుడు ఆవేదనలో కూడా ఒక రకమైన తీయదనము మాధుర్యము ఉండును గదా అని తలపోసి తిని. నాకు ఏమాత్రము నొప్పులు లేకుండగా నీవు జన్మించితివి. అయితే ప్రసవ వేదనలోని మాధుర్యమును ఈ కన్న తల్లికి అనుభవమియ్యవలెనని సంకల్పించినావు కాబోలు. నా కడుపులో మహావేదనగా ఉన్నది. నా ఎదురుగానే ఉన్న నీవు మళ్ళీ నా గర్భవాసమున జన్మించదలచినావా ఏమి ఏమీ ఈ వైష్ణవమాయ అని పలికినది. అంతటా శ్రీపాదులు, అమ్మ, కుమారులెవరైనను తల్లిదండ్రుల ధర్మబద్ధమైన కోరికలను తీర్చవలెను. నీ గర్భమునందున్నది హనుమ. అతనికి నా సాయుధ్య స్థితిని ప్రసాదించుచున్నాను. ఒక విధముగా చెప్పవలెనన్నా నా మాయచే నేనే నీ గర్భమున జన్మించుచున్నాను అని పలికిరి. కొంతసేపటికి నొప్పులు అధికము కాజొచ్చెను. అనసూయామాత ముద్దులు మూటగట్టు 3 తలలు కలిగిన దత్తమూర్తికి జన్మనిచ్చును. కొంతసేపటికి ఆ మూర్తి అంతర్ధానమై ఆమె ఒడిలో ఒక పసిపాపడుండెను. ఆ నవజాత శిశువునకు సాక్షాత్తు అనసూయాదేవి స్తన్యమునిచ్చెను. ఈ సంఘటన కొలదిసేపటికి అదృశ్యమాయెను. హనుమ రూపము కానవచ్చును. జానకీరాములు మాత్రము హనుమ ఎదురుగా నుండిరి. అంతటా హనుమ, ప్రభు, మ్లేచ్ఛ మతమునందున్న మంచి విషయములు, సనాతన ధర్మమునందున్న మంచి విషయములు రెండింటినీ సమన్వయము చేయుటకు మ్లేచ్ఛ గురువు కూడా ఉండవలెను కదా అని అడుగగా, ప్రభువు మహబూబ్ సుబాని అను మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు. అతనిని వారిష్ అలీషా అను పేరున అవతరింపజేసెదను. అతడు నీకు గురువై యోగరహస్యములను బోధించును. క్రియాయోగమును శ్యామాచరణుడు బోధించును. నీకు కావలసిన ఇంకా వరములేవి అయినను కోరుకొనదలంచిన ఎడల కోరుకొనవచ్చును అనిరి. మాణిక్య ప్రభు ఆవిర్భావము. అంతటా హనుమ ఇట్లనియే, ప్రభువు మీరు పద్మావతి వెంకటేశ్వరుల అభిన్న స్వరూపులని వింటిని. మీ ఆరాధనమును తెలిసిన వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహింపుడు. అంతట శ్రీచరణులు ఇట్లనిరి, నన్నే నిరంతరము స్మరించుచు నా చైతన్యములో సదా మనస్సును లీనము చేసియుండు గోపాలరావు అను మహావిష్ణువును నీకు గురువుగా ప్రసాదించుచున్నాను. అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకూస అని పిలువబడును. అతని శరీరపాతానంతరము అతని భస్మమును కుండయందుంచి కొంతకాలము భూమిలో నిక్షిప్తము చేసి ఉంచుము. నా సూచన అందిన తదుపరి ఆ కుండను తెరిచి చూచి వెంకటేశ్వరుని విగ్రహము ఉండును. ఆ విగ్రహమునకు అర్చనలు జరిపినను నేను ప్రసన్నుడనై వరములనిచ్చెదను. అంతటా హనుమ జానకీమాతతో, అమ్మ, మీరు ప్రేమ పురస్కరముగా ఈ బిడ్డ యందు గల వాత్సల్యముచే మాణిక్యహారమునిచ్చితిరి. దానిలో ఎక్కడైనా రామనామమున్నదాయని ప్రద్దలు కొట్టి చూచి లేదని గ్రహించి ఆవల పారవైచితిని. ఆ మహాపరాధమునకు నన్ను క్షమింపవలసినది అని ప్రార్థించెను. అంతటా శ్రీచరణులు ఇట్లనిరి, దైవ సాన్నిధ్యమున కారణము లేని కార్యము జరుగనేరదు. ఆ మాణిక్యహారమును నేను భద్రము చేసి ఉంచితిని. ఆ హారము దత్తస్వరూపమే, సందేహమేలా? నాలో నుండి ఆత్మజ్యోతి చేత ఆ హారమునకు ప్రాణము కల్పించబడినది. ఆ మాణిక్యహారమే గురుస్వరూపమై విరాజిల్లునుగాక. ఆ గురుస్వరూపము మాణిక్య ప్రభువని పిలువబడునుగాక. నాయనలారా, శ్రీవల్లభులు బదరీయందు నారాయణ స్వరూపులే. నరుడను ఆ మహర్షి భూలోకమున తిరిగి అవతరించునని చెప్పిరి. ఏ నామ రూపములతో అవతరించునో శ్రీచరణులకు మాత్రమే ఎరుక. శ్రీపాదుల వారు ద్రోణగిరి పర్వతమునందు శంపలగిరి గ్రామమునందు ఉండుట. ఒక పర్యాయము పీఠికాపురమున శ్రీపాదుల వారి మేనమామ అయిన వెంకావదానులు గారు పిల్లలకు వేదము చెప్పుచుండిరి. ఆ స్థలమునకు దాపుననే ఒక కొబ్బరి చెట్టు ఉండెను.
ఆ వేదమును చెప్పు దివ్య స్థలమునకు ఒక వానర మరుదించి వేదధ్వనిని ఆకర్షించుచుండెను. ఆ వానరము చెట్ల మీదనున్న కాయలను గాని తక్కిన ఏ వస్తువులను గాని పాడు చేయక శ్రద్ధగా వేదధ్వనినే వినుచుండెను. శ్రీపాదుల వారు తమ మేనమామను, మామయ్య, భగవంతునికి అవతారముండునట్లు కొబ్బరి చెట్టుకు కూడా అవతారములుండునా అని అడిగిరి. దానికి వారి మేనమామ, కన్నయ్య, ఇదేమి ప్రశ్నరా? ప్రశ్నించుటకైనను అద్దము ఉండవలెను కదా అని అనిరి. అది కాదు మామయ్య, చెట్టు కాయను కాచుచున్నది, ఆ కాయ మళ్ళీ చెట్టగుచున్నది, చెట్టు మళ్ళీ కాయగుచున్నది. ఈ విధముగా ప్రక్రియ జరుగుటచే చెట్టు బీజరూపంలోనికి పోవుటయు మళ్ళీ కాయ విజృంభించి చెట్టు అగుటయు జరుగుచున్నది అని శ్రీపాదుల వారనిరి. అంతటితో ఆ సంభాషణ ముగిసెను. ఇంతలో పక్కనున్న పెద్ద కొబ్బరి చెట్టు నుండి చాలా పెద్ద కాయ రాలిపడెను. ఆ కాయను శ్రీపాదులు తమ చేతిలోనికి తీసుకొనిరి. ఆ వానరము వంక చూచి, నిన్ను వట్టి చేతులతో పంపించుటకు నాకు మనస్సు వచ్చుటలేదు. నా చేతుల మీదుగా నీకు ప్రసాదముగా ఇచ్చుచున్నాను. నా చేతుల మీదుగా ఇంకొక కాయను ఇమ్మని నీవు అడుగరాదు. నీకు సమ్మతి అయిన ఎడల తీసుకొనవచ్చును అనిరి. ఆ వానరము సమ్మతి సూచనగా తల ఊపెను. శ్రీపాదుల వారు తమ చేతుల మీదుగా ఆ కాయను ఆ వానరమునకిచ్చి దాని ఒళ్ళు అంతయును ప్రేమతో నిమిరిరి. అది ఎంతయో ఆనందముతో వెళ్ళిపోయినది. అసలు ఆ వానరము ఎవరో, ఆ కాయని ఎందుకు ఇచ్చినారో, ఇంకొక కాయని ఈయనని ఎందుకు చెప్పినారో, ఆ ప్రయత్నముగా ఆ కాయ ఎందులకు రాలినదో ఎవరికెరుక? వారి లీలలు చిత్ర విచిత్రములు, ఊహాతీతములు. శ్రీ మహాప్రభువులు ద్రోణగిరి అని పిలువబడు సంజీవిని పర్వతము వద్దకు వెళ్ళిరి. కొన్ని రోజులు పర్యంతము అక్కడనున్న ఋషి సంగములతో ఆనందముగా గడిపిరి. అక్కడనున్న మహాయోగులకు ఏమి అనుగ్రహించిరో ఎవరికెరుక? అచ్చటి నుండి కల్కి ప్రభువు జన్మించు శంబల గ్రామమునకు పోయిరి. ఆ ప్రదేశము మహాయోగులకు కూడా దర్శించ వీలు కాని ప్రదేశము. హిమాలయములందు వేల కొలది సంవత్సరముల తరబడి తపస్సు చేయు మహాపురుషులు అచ్చట నుందురు. శంబల గ్రామమునందు వారు స్ఫటిక పర్వతమునందలి శుద్ధ జలమును త్రాగిరి. అది త్రాగిన వారికి వయస్సు నిలిచిపోవును. అందుచేత అప్పటి నుండి వారి శరీరములో ఎటువంటి మార్పును లేక 16 సంవత్సరముల బాలుని వలనే ఉండిరి. శ్రీపాదుడు గోకర్ణ క్షేత్రము నుండి దివ్యలోకములకు వెళ్ళుట. ఆ తదుపరి వారు అనేక దివ్య స్థలములందు సంచరించుచు భక్తులను మహర్షులను అనుగ్రహించుచు గోకర్ణ క్షేత్రమును చేరిరి. గోకర్ణ క్షేత్రమున శ్రీపాదుల వారు 3 సంవత్సరములుండిరి. అది మహాపుణ్యక్షేత్రము. అచట వారనేక దివ్యలీలలను చూపిరి. అవి లెక్కకు మిక్కుటముగా నుండును. వారు క్షణక్షణ లీలా వినోది. అచ్చటి నుండి వారు శ్రీశైలమునకు చేరిరి. శ్రీ బాపనార్యులు ఆ శ్రీశైలమునని గతములో మహాయజ్ఞమునొక దానిని చేసి సూర్యమండలము నుండి మల్లికార్జున లింగములోనికి శక్తిపాతము చేయుట చేత శ్రీపాద శ్రీవల్లభుల అవతారము వచ్చినది. అచ్చట నుండి వారు తమ యోగ మార్గమున సశరీరముతో మహాగ్నిగోళ సదృశులై సూర్యమండలమునకు పోయిరి. అచ్చట నుండి ధ్రువ నక్షత్ర లోకములోనికిని, అచ్చట నుండి సప్తర్షి మండలములోనికిని, అచ్చట నుండి ఆర్ద్రా నక్షత్రమునకును పోయి తిరిగి శ్రీశైలమునకు 4 నెలల తరువాత వచ్చిరి. ఆర్ద్రా నక్షత్రము నుండి ఆ నక్షత్రములోని మహర్షుల కోరిక మేరకు దివ్య జ్ఞాన యోగమునొక దానిని, అత్యంత నూతన యోగమునొక దానిని ప్రబోధించుటకు శ్రీశైలములోని సిద్ధపురుషులను సమావేశపరిచి బోధ చేసిరి. ఆ సిద్ధపురుషులను తిరిగి ఆర్ద్రా నక్షత్రములోనికి పంపిరి. వారి కార్యక్రమము దురవగాహము. వారు అనేక కోటి బ్రహ్మాండములకు ఏకైక ప్రభువు. కొంతకాలమునకు వారు కురుంగడ్డ అను దివ్య స్థలమును చేరిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
45వ అధ్యాయము సంపూర్ణము.